టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శౌర్యని రూమ్ నుంచి ఖాళీ చేశామని ఇక స్కూల్ ప్రిన్సిపాల్ గట్టిగా మాట్లాడుతూ చెప్తాడు. ఆ మాటలకి శౌర్య, అది కాదు సార్, నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఉన్నట్టుండి ఇప్పుడు రూమ్ కూడా షిఫ్ట్ చేసేయమంటే నేను ఎలా కుదురుతుంది సార్? రూమ్ దొరికే వరకైనా నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అని వెనకాలే. చూడు శౌర్య, ఈ పని ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయకముందు నీకు రావాల్సిన ఆలోచన. తప్పులు చేసే వాళ్ళకి ఈ కాలేజీలో ఒక్కసారి కూడా ప్లేస్ ఇవ్వం. అవును, అవకాశం కూడా ఇవ్వం. నువ్వు వెంటనే నీ సామాన్లతో ఇక్కడి నుంచి వెళ్తే మంచిది. లేకపోతే మా స్టైల్లో ఈ సామాన్లన్నీ గేట్ అవతల పడేయాల్సి వస్తుంది అని వెనకాలే. సార్, మీరు అంత గౌరవంగా చెప్పాక నేను ఇంకా ఇక్కడ ఉండను సార్. మీరు చెప్పినట్టే మీకంత కష్టాన్ని ప్రాబ్లమ్ని క్రియేట్ చేయను. నేను ఇప్పుడే నా లగేజ్ తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక లగేజ్ తీసుకొని శౌర్య బయటికి వెళ్ళిపోతాడు. ఇక శౌర్య మనసులో చాలా బాధపడతాడు. నేను చేయని తప్పుకి శిక్షణ అనుభవిస్తున్నాను. ఆనాడు నా కన్నతల్లి నాకు దూరం అయ్యి తండ్రి కూడా దూరం అయ్యాడు. ఇప్పుడు నేను చేయని తప్పుకి నా తమ్ముడి కోసం నా జీవితాన్ని ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాను. ఇప్పుడు అందరి ముందు చెడ్డవాడిగా మిగిలిపోయాను అని శౌర్య తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే రామలక్ష్మి కాలేజ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి తన ఫ్రెండ్ వచ్చి, ఏ రామా, ఈ విషయం నీకు తెలుసా? ఏంటి, దేని గురించి? పాపం శౌర్య సార్ని రూమ్ నుంచి ఖాళీ చేయించేశారంట. శౌర్య సార్ సామాన్లు తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారంట. అందరూ శౌర్య సార్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏయ్, సార్ గురించి నాతో చెప్పొద్దు. ఆయన ఏమైపోతే ఏంటి, ఎలా ఉంటే నాకేంటి? నువ్వు ఇంకా ఆయన గురించి ఎప్పుడు నా దగ్గర డిస్కషన్ చేయి మాకు. అది కదే రామలక్ష్మి. ఏయ్, చెప్తున్నానా, ఇక ఆయన గురించి వదిలేయి అని చెప్పి రామలక్ష్మి అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. అప్పుడే శౌర్య తన లగేజ్తో పాటు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కసారిగా రామలక్ష్మికి కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ శౌర్య మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన ఏమో పార్వతి అలాగే చారు రూమ్లోకి వెళ్ళి వాళ్ళు రాసిన పేపర్స్ ఏమైనా దొరుకుతాయని వెతుకుతూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే ఆద్య దగ్గరికి జానకి వస్తుంది. అమ్మ ఆద్య, సరుకులు అయిపోయాయి, సరుకులు చిట్టి రాస్తావా అమ్మా? పెద్దమ్మ, నాకు తెలుగు రాయటం రాదు. పెద్దమ్మ, ఒక ఐడియా, చారుతో రాపిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి చారు హ్యాండ్ రైటింగ్ చూస్తే ఆ లెటర్ రాసింది చారునో కాదో తెలిసిపోతుంది అని చెప్పి ఆద్య మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలోకి జానకి, అవునవును, చారుతో రాపిస్తాను అని చెప్పేసి ఇక వెంటనే చారు దగ్గరికి వస్తుంది. ఆద్య కూడా అక్కడికి వస్తుంది. అమ్మ చారు, ఇంట్లో సరుకులు అయిపోయినాయి, సరుకులు చిట్టి రాస్తావా అని అంటుంది. ఇక చారు పెన్ తీసుకొని ప్యాడ్ మీద రాస్తూ ఉంటే అప్పుడే ఆద్య చేతిలో ఉన్న తను రాసిన ఎల్లో లెటర్ని చూస్తుంది. బాబోయ్, ఇదేంటి ఆద్య దగ్గర ఉంది? అంటే నా హ్యాండ్ రైటింగ్ చెక్ చేసి అది రాసింది నేనే కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇదంతా చేయిస్తున్నట్టున్నారు. ఇప్పుడు నేను రాస్తే దొరికిపోతాను కదా, ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటే చారు ఇక ఆద్య, ఏంటి చారు చూస్తున్నావు, రాయు అని అంటుంది. ఇక చారు ఏమో రాయకుండా అలాగే చూస్తూ ఉంటే జానకి, ఏంటమ్మా చారు అలా చూస్తున్నావు, త్వరగా రాయు. 2 కేజీల పంచదార, 2 కేజీల మినపగుళ్ళు, అలాగే కందిపప్పు కూడా అని అంటూ ఉంటే ఇక చారు, చెప్తా, నేను దొరకకుండా ఉండాలంటే లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాను అని చెప్పి చారు ఏమో లెఫ్ట్ హ్యాండ్తో రాస్తూ ఉంటే ఇంతలోకి ఆద్య, చారు ఇప్పుడు నువ్వు దొరికిపోతావు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే చారు రాసిన పేపర్ని తీసుకుంటుంది ఆద్య. ఇక ఆ పేపర్ని చెక్ చేస్తూ, ఇదేంటి, ఈ రైటింగ్ మ్యాచ్ కాలేదు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక మనసులో చారు, ఆద్య నువ్వు తెలివైన దానివంటే నీకంటే నేను ఇంకా ఎక్కువ తెలివైన దాన్ని అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే సీను బయటికి వస్తాడు. ఇక ఆద్య ఏమో చాలా డల్గా ఉంటుంది. సీను, మనం అనుకున్నట్టు ఈ లెటర్ చారు రాయలేదు. లేదు, ఈ లెటర్ చారునే రాసింది అని చెప్పి సీను అంటాడు. అదేంటి సీను, ఎలా చెప్తున్నావు నువ్వు? ఇదిగో ఆద్య చారు రాసిన పేపర్స్ దొరికాయి, ఇదిగో చూడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఆ పేపర్లో రైటింగ్ అలాగే లెటర్లో రైటింగ్ సేమ్ ఉంటుంది. ఇక ఆద్య, అయితే శ్రీను నా చేతిలో లెటర్ చూసి చారు కావాలనే లెఫ్ట్ హ్యాండ్తో రైటింగ్ రాసి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూసింది. ఈ లెటర్ రాసింది చారు అంటే నన్ను మంటల్లో తోసింది కూడా చారునే. అవునా ఆద్య, నిన్ను మంటల్లో తోసింది చారునే, ఇది కన్ఫర్మ్. ఇప్పుడే దాని పని చెప్తానుండు
దాన్ని అస్సలు వదిలిపెట్టను. ఆగు సీను, రైటింగ్తో ఈ లెటర్ రాసింది చారు అని మనం కనిపెట్టాం. కానీ చారుని చేసిందని మనం ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్మడానికి ఏదో ఒక ప్రూఫ్ అడుగుతారు. ఇప్పుడే చారు లెటర్ దొరికిపోతుందేమోనని నన్ను కన్విన్స్ చేయడానికి లెటర్లో లెఫ్ట్ హ్యాండ్తో రైటింగ్ రాసింది. అలాంటి చారు ఇప్పుడు మనం ఈ విషయం గురించి చెప్తే ఇంకా ఏం చేస్తుందో ఆలోచించు. నువ్వు చెప్పింది కరెక్టే ఆద్య. మనం ఇంకా దీనికంటే గట్టి ప్రూఫ్నే పట్టుకోవాలి. అవును సీను, అప్పటి వరకు నువ్వు విషయాన్ని బయట పెట్టమాకు ప్లీజ్. నేను ఎలా అయినా సరే చారుని పట్టుకుంటాను. నేను కూడా ఆద్య, నీకు ఇంత ప్రమాదం కలిగించి నీ ప్రాణానికి హాని చేయాలనుకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని చెప్పేసి సీను కూడా అంటాడు. ఇంకా ఒక పక్కన రఘురామేమో రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే రోడ్డు మీద శౌర్య సామాన్లు తీసుకొని నడుస్తూ వస్తుంటాడు. అప్పుడే శౌర్యకి ఎదురుగా అలాగే ప్రభాసు అందరూ కూడా రోడ్డు మీద నుంచొని శౌర్య చుట్టూ తిరుగుతూ నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటారు. అది చూసిన రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ప్రశాంత్, ఏంటి నీ పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదేమేమో అని అంటూ ఉంటే ఇక పక్కనున్న ప్రభాస్, అవునరా కోచ్ సారు ఆ అమ్మాయిలతో ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు చూసినా మమ్మల్ని క్లాస్ పీకుతాడు. కానీ కోచ్ సారే ఈరోజు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. ఛీ, ఇలాంటి వాళ్ళ క్లాస్ పీకితే వినేది మనం అని అంటూ ఉంటే ఇక రఘురామ్ కూడా అసహించుకుంటూ ఉంటే ఇంతలోకి ప్రశాంత్, ఏంటి రోడ్డున పడ్డావా? నాకు తెలుసు నీకు ఈ పరిస్థితి వస్తుందని, అందుకే ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. కానీ ఎక్కడ నా మాట విన్నావు? ఒరేయ్, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? చూడు, నువ్వు మారకపోతే నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇదంతా చేసింది అమ్మ కోసం. అలాగే రామలక్ష్మి సంతోషంగా ఉన్నంత వరకు నేను నిన్ను ఏమీ చేయను. కానీ రామలక్ష్మి నీ వల్ల బాధపడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను క్షమించను, గుర్తుపెట్టుకో అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతాడు. ఇక ప్రశాంత్, ఏంటి ఇలా అంటున్నావు? నాకు తెలుసురా, నువ్వు ఈ వెధవలతో కలిసి రామలక్ష్మి మీద అటాక్ చేశారని, అలాగే నువ్వు రామలక్ష్మి విషయంలో ఈ దరిద్రుల హెల్ప్ తీసుకున్నావని అంతా నాకు తెలుసు అని అనగానే ఇంకా ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతాడు. ఇక శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి ప్రభాసు, ఏంట్రా అంటే మీ అన్నయ్యకి మొత్తం జరిగిందంతా తెలుసా? రామలక్ష్మి మీద ప్లాన్ చేసింది, మత్తు మందు కలిపింది, ఇక అత్యాచారం చేసింది నువ్వే అని తెలుసా ఏంటి? అవునరా, ఇదంతా మా అన్నయ్యకి తెలుసు. మరి తెలిసి కూడా ఎలారా నమ్మలేకపోతున్నాం? ఎలానా? మా అమ్మ వెళ్ళి నా పెళ్ళి రామలక్ష్మితో జరగకపోతే చచ్చిపోతానని బెదిరించాను. అందుకే మా అమ్మ ఇలా లాక్ చేసింది ఆ శౌర్యగాడిని. అందుకే మా శౌర్య ఇప్పుడు ఇదంతా తన మీద నింద వేసుకున్నాడు. ఇప్పుడు రోడ్డు పాలయ్యాడు. ఏదైతే అది అయిందిరా, రామలక్ష్మితో నీ పెళ్లి జరుగుతుంది. నువ్వు హ్యాపీ కదా? చాలా హ్యాపీ. అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతాడు. అంటే రామలక్ష్మి మీద అటాక్ చేసింది కోచ్ సారు కాదా? చాలా పెద్ద తప్పు చేశానే అని చెప్పి బాధపడుతూ ఇక వెంటనే శౌర్య సార్ వెళ్ళిపోతున్న వెనకాలే వెళ్తాడు. ఇక శౌర్య రఘురామ్ తన వెనక ఉండడం చూసి, మీరా, నన్ను క్షమించండి మీకు అడ్డుగా వచ్చినందుకు. లేదు, నేనే మీకు అడ్డుగా వచ్చాను బాబు. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటున్నారు సార్? నేను మీ ఇంటికి రావటం ఏంటి? మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను. అలాంటిది నేను మీ ఇంటికి రావటం ఏంటి? లేదు, నేను మీ ఇంటికి రాలేను. చూడు బాబు, అందరిలాగే నేను కూడా పొరపాటు పడ్డాను. నిన్ను తప్పుగా అనుకున్నాను. తప్పు చేసి నిన్ను కొట్టాను. దయచేసి నన్ను క్షమించి మాతో పాటు మా ఇంటికి రండి అని అనగానే ఒక్కసారిగా శౌర్య షాక్ అవుతాడు. ఇక రఘురాము శౌర్యని తీసుకొని శౌర్య సామాన్లు తీసుకొని తన ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా శౌర్య సామాన్లు తీసుకొని రఘురామ్ రావటంతో షాక్ అయిపోతారు. ఇక జానకి, ఏం చేస్తున్నారండి మీరు? మన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఇతన్ని మన ఇంటికి తీసుకొస్తున్నారేంటి? జానకి, నేను ఈయనని తీసుకొచ్చింది, ఇతనికి ఇల్లు లేదు, కొన్ని రోజులు మనతో పాటే ఉంటాడు. దయచేసి అప్పటి వరకు ఆయన గురించి ఇంట్లో ఎవరు తప్పుగా మాట్లాడకూడదు. ఇక శివరాం, ఏంటన్నయ్య అలా అంటున్నావు? వీడు శివరాం, మీ అన్నయ్యగా నేను చెప్తున్నాను,
ఒక్క మాట కూడా ఇంట్లో ఎవ్వరు నా మాటకి ఎదురు చెప్పకొద్దు. అవును బాబు, నువ్వు వెనక గదిలో ఉండొచ్చు, వెళ్ళు అని చెప్పేసి అనగానే ఆద్య పెదనాన్న ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా పెదనాన్నకి శౌర్య సార్ మంచితనం తెలిసుండొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. రామలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు